Hello and very good morning. This is Production of the Srinivas. So ఈ రోజు మనం త్రిశూర్లో ఉన్నాము. గోడకనాథ్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయ్యాను. టైం అరౌండ్ 8:30 అవుతుంది. వెళ్ళి ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు నా ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం కేరళలోని మొట్టమొదటి శివాలయం వడకనాథ ఆలయం గురించి తెలుసుకుందాం. వడకనాథన్ ఆలయం చాలా ప్రత్యేకమైనది. కేరళలో ప్రతి సంవత్సరం ఏనుగులతో నిర్వహించే పూరం ఉత్సవం ఈ ఆలయంలోనే జరుగుతుంది. అలాగే ఈ ఆలయానికి ఆది శంకరాచార్యులకి సంబంధం ఉంది. అది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఆలయం కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. త్రిశూర్ బస్ స్టాండ్ నుండి వడకనాథన్ టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే త్రిశూర్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి త్రిశూర్కి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టెంపుల్ నుండి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ చూసుకుంటే ఉదయం 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి చుట్టూ చాలా రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీ బడ్జెట్లో మంచి రూమ్ తీసుకొని స్టే చేయండి. ఈరోజు టూ మచ్ పబ్లిక్ ఉన్నారు. కొంచెం టైం పట్టేలా ఉంది. చాలా పబ్లిక్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కూడా. ఇదంతా కూడా గుడి ఎంట్రన్స్ ముందు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వ్యూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను అంతే. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎలా ఉందో ఏంటనేది చెప్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడ నేతి శివలింగం అంటారు. ఇక్కడ నేతితోటి కొన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు. మీకు యాక్చువల్ శివలింగం అసలు కనిపించదు, ఎందుకంటే మొత్తం నేతితోటే కవర్ అయి ఉంటుంది. అందుకని అసలు కనిపించదు. అండ్ అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఆ నెయ్యి అలాగే ఉంటుంది, స్మెల్ కూడా రాదు అసలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆ నెయ్యి ఎంత ఎండ కొట్టినా కూడా, సమ్మర్లో అంత ఎండలు ఉన్నా కూడా ఆ నెయ్యి అనేది అసలు కరగదంట. ఓల్డ్ టెంపుల్ ఇది కూడా, దాదాపు ఒక 1600 years బ్యాక్ టెంపుల్ ఇది. ఆ నేతి కూడా వీళ్ళు మెడిసిన్లో యూజ్ చేస్తారని చెప్పేసి అంటారు. ఇది ద్వీపం పైన అక్కడ నంది ఉన్నారు చూడండి, చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఎలిఫెంట్స్ తోటి చేస్తారు ఉత్సవం చేస్తారు. అది చాలా బాగుంటుంది. ఆ టైంలో ఉత్సవం ఏమో పేరు ఉంటుంది, మీకు కనుక్కొని చెప్తాను నేను. చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. ఎలిఫెంట్స్ మీద కూర్చొని లైట్స్ అంతా ఆరేస్తూ దాని మీద డ్యాన్స్ చేస్తూ చాలా బాగుంటుంది. అది నేను పక్కకి కుదిరితే ఒక ఫోటో ఇస్తాను ఎలా ఉంటుంది అనేది. సో అంతా ఇలా ఉంది. రష్ అంతా సందడిగా ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉంది. లోపలైతే ఒకసారి వెళ్ళి చూస్తాను ఎలా ఉందో. సో ఇది మెయిన్ టెంపుల్, మెయిన్ ఎంట్రన్స్. ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి, ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం గాలిగోపురం మన సైడ్ అవి డిఫరెంట్ ఉంటాయి, వీళ్ళ సైడ్ ఎలా ఉన్నాయి చూడండి. ఇది గాలిగోపురం. అండ్ ఇక్కడ దీపాలు పెట్టడానికి కూడా చూడండి ఎలా ఉన్నావు. ప్రతి దీపం కూడా ఇక్కడ వెలుగుతుంది. ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే, పరశురాముడు ప్రపంచాన్ని 21 సార్లు పర్యటించి క్షత్రియులను సంహరించాడు. క్షత్రియులను సమస్త భూమండలాన్ని అంతమొందించాక ఆ పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి క్షత్రుల నుండి స్వాధీనం చేసుకున్న భూమిని అంతటినీ కశ్యపునికి దానం చేస్తాడు. భూమిని అంతటినీ కశ్యపుకి దానం చేశాక పరశురాముడికి ధ్యానం చేసుకోవడానికి చోటు ఉండదు. అప్పుడు ఆయన శివుడిని తలుచుకొని ఆ మహాశివుడు ఇచ్చిన గొడ్డల్ని మహాసముద్రంలోకి విసిరగా ఆయనపై గౌరవంతో కొంత సముద్రం వెనక్కి తగ్గుతాడు. అలా ఏర్పడిన భూభాగమే ఇప్పటి కేరళ అని నమ్ముతారు. అయితే ఆ నేలంతా ఉప్పుమయం అవడంతో ఆ నేలను చూసి శివుణ్ణి ప్రార్థించగా విషజ్వలాలతో ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందని, అందుకోసం నాగదేవతను అర్చించాలని చెప్తాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డున ఉన్న ఒక ప్రాంతాన్ని గుర్తించి దానికి తీర్థశాల అని పేరు పెట్టి అక్కడ నాగదేవతను ఆర్జిస్తాడు. ఆయన పూజలకు నాగరాజు భయంకరమైన విషసర్పాలను వదలగా అవన్నీ నేలలోని ఉప్పును పీల్చేస్తాయి. అప్పుడు పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్లి శివపార్వతులను, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడంట. అప్పుడు శివుడు పరివార సమేతుడై వచ్చి ఒక మర్రి చెట్టు కింద అంతర్ధానమయ్యాడంట. దాన్నే శ్రీ మూలస్థానం అంటారంట.
ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చి రాజవంశీయులు ఆలయం కట్టాలని నిర్ణయించుకుని అక్కడి నుండి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారంట. అప్పటి నుండి అంటే 1600 ఏళ్ల నుండి శివలింగం అభిషేకం చేయడానికి నేతిని వాడేవారంట. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్ల నుండి నేతితో అభిషేకం చేస్తూ వస్తున్న ఆ నేతి కాస్త కూడా చెడు వాసన రాదంట, ఈగలు వాలవంట. ఎంతటి ఎండాకాలంలో అయినా కూడా శివలింగానికి ఉన్న నెయ్యి కాస్త కూడా కరగకపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్యౌషధంగా వాళ్ళ మందుల తయారీలో వాడతారంట. ఆ కైలాసంలో మహాశివుడు మంచు పర్వతాల్లో ఉన్నట్టు ఇక్కడ శివాలయంలో శివుడు నేతి మధ్యలో ఉంటాడు. అలాగే ఆదిశంకరాచార్యులకి వడకనాథ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటంటే, బ్రాహ్మణ దంపతులు 48 రోజులు ఈ ఆలయంలో సంతానం కోసం పూజలు చేయగా శివుడు వారి భక్తికి కరిగిపోయి వారి ముందు ప్రత్యక్షమై మీ భక్తికి సంతోషించి మీరు కోరుకున్నది నెరవేరుతుంది. అయితే మీకు చాలామంది మొద్దు పిల్లలు కావాలా లేదా కొంతకాలమే జీవించే చాలా తెలివైన వాడు కావాలా అని శివుడు అడిగా మాకు ఏది కావాలో మీకు తెలుసు అని చెప్పి ఆ దంపతులు చెప్పగా వడకనాథుని ఆశీర్వాదాలతో ఆ ఆదిశంకరాచార్యులు ఇక్కడ జన్మించారని ఈ ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. అరౌండ్ 10:30 అవుతుంది. మనం 9 కల్లా వచ్చాం. 9 కల్లా వచ్చాం. ఇంకా టిఫిన్ చేసుకొని రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ లాటరీస్ అమ్ముతున్నారు. ఈ చాలా లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో అమ్ముతూనే ఉన్నారు లాటరీ టికెట్స్. అవి మరి ఇక్కడ పీపుల్ అయితే అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు, అంటే అది తీసుకోవట్లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఏంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని. సో ఇదేనా గ్యామ్లింగ్ లేకుంటే ఏంటో అర్థం కావట్లేదు. సో నేను కూడా తీసుకోలేదు. బట్ ఏదైనా మంచి దగ్గర ఉంటే అప్పుడు తీసుకుందాం. ఎవరైనా అడిగి దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని దాని తర్వాత తీసుకుందాం. ఓకే, ఇంకా రూమ్కి వెళ్తాను. రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటది ఏమైనా ప్లాన్ చేస్తాను. సో బాయ్. అంటే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చేసుకుంటే మీతో పాటు ఇంకో నలుగురికి తెలిసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా కేరళ వచ్చినా కూడా ఈ టెంపుల్ రావడానికి, ఇక్కడ ఒక టెంపుల్, ఇలాంటి టెంపుల్స్ తెలిసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు త్రిశూర్ వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఇలాంటిది ఉంటుందని వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇన్ కేస్ లైక్ కూడా చేయండి. ఓకే బాయ్.